ఇక్కడ మన వెనకాల 20 లీటర్ల డ్రోన్ స్ప్రేయర్ కనిపిస్తుంది. మొక్కజొన్న చేలో స్ప్రే చేయడానికి రెడీగా ఉన్నారు మహేందర్ గారు. సో ఒక్కసారి ఇది ఆన్ చేయండి చూద్దాం. 20 లీటర్ల డ్రోన్ స్ప్రేయర్ ఆన్ చేయండి. 20 లీటర్ల ట్యాంక్, 20 లీటర్ల ట్యాంక్. ఒకసారి స్ప్రే చేయండి. మీకు 12 లీటర్ల స్ప్రేయర్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి, రెండు ఉన్నాయి. అవి ఇది ఒకటి ఆపండి. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి డ్రోన్ స్ప్రేయర్లు నడుపుతున్న అనుభవం ఉంది మీకు? 3 సంవత్సరాల నుంచి అనుభవం ఉందా? అంటే ఇది 20 లీటర్ల స్ప్రేయర్. ఇంతకు ముందు 12 లీటర్ల ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయండి. 2 ఉన్నాయి. 3 సంవత్సరాల కింద ఒకటి తీసుకున్నా, 2 సంవత్సరాల కింద ఇంకోటి తీసుకున్నా. ప్రెసెంట్ ఇది తీసుకొని ఒక 15 రోజులు అవుతుంది. దీంతో స్ప్రే చేసిరా ఇప్పటికేమైనా? చేసినామండి. దీంతో ఇప్పుడు ప్రెసెంట్ ఇది సీజన్ కాదు కాబట్టి నేను రోజుకు ఒక 10-15 ఎకరాలు చొప్పున ఇప్పటికే 150 ఎకరాల దాకా స్ప్రే చేసి 150 ఎకరాలు స్ప్రే చేసిరు ఆల్రెడీ చేసిన. ఓకే. సో అది వారు చెప్తున్నది. 12 లీటర్ల డ్రోన్ స్ప్రేయర్లు 2 నడిపిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆ 2 ఉన్నాయి. ఆ ప్రెసెంట్ కూడా ప్రెసెంట్ ఉంది. అవి 2 కూడా అక్కడ ఒకటి ఉన్నట్టుంది కదా? అక్కడ ఒకటి ఉంది, ఒకటి ఫీల్డ్కి వెళ్ళింది. ఇక్కడ స్ప్రే చేస్తున్నారు. సో ఇది కొత్తగా తీసుకున్నారు. సో ఈ డ్రోన్ స్ప్రేయర్ ధర ఎంత అయింది? ఈ ఒక బ్యాటరీ తోటి ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకోగలుగుతారు? ఒక ట్యాంక్ ఎంత భూమికి స్ప్రే చేయగలుగుతుంది? ఒక రోజులో ఎన్ని ఎకరాలు స్ప్రే చేయగలుగుతారు? దీన్ని ఎక్కడ తెచ్చుకున్నారు? మొత్తంగా దీని ద్వారా వాళ్ళు ఉపాధి పొందడం కోసం, అంటే వేరే రైతులకు కిరాయికి వెళ్ళి స్ప్రే చేయడం కోసమే దీన్ని తీసుకున్నామని చెప్పారు. మిగతా 2 స్ప్రేయర్లు కూడా అదే విధంగా వాళ్ళు దాంతో కూడా ఉపాధి పొందుతున్నారు. సో మహేందర్ గారితో మాట్లాడి వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోహెడ మండలంలో మనం ఉన్నాం. రామచంద్రాపురం అనే గ్రామం ఇది. బీనవేని మహేందర్ గారు మనతో పాటు ఉన్నారు. 3 సంవత్సరాల అనుభవం ఉంది వారికి డ్రోన్లు నడపడంలో. వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ ఎండ ఉంది, ఇక్కడ నిల్చోవడం కూడా ఇబ్బందిగా ఉంది. పచ్చేలో నీడకు వెళ్ళి మాట్లాడి వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. మీరు 3 సంవత్సరాల నుంచి డ్రోన్ స్ప్రేయర్లు నడుపుతున్నా అని చెప్పారు. ఇక్కడ ఒకటి 20 లీటర్లది ఇక్కడ ఉంది, ఆ పైన ఒకటి 12 లీటర్లదా? అది 12. ఇంకొకటేమో ఎక్కడో అది కూడా 12 లీటర్లు. అది ఇది పాతదా? అక్కడ బయటికి పోయింది పాతదా? బయటకు వెళ్ళింది పాతదా. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అది. ఇది 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం. 2 ఇయర్స్. ఇది 15 రోజులు మాత్రమే. 15 రోజులు అవుతుంది. ఇప్పటికి ఒక 150 ఎకరాలు స్ప్రే చేశారు. ఈ డ్రోన్ స్ప్రే చేయకముందు ఏం చేసేటోళ్ళు మీరు? వ్యవసాయం చేసేటోళ్ళు. వ్యవసాయం అంటే ఏమేమి పంటలు? మొత్తం మా దగ్గర వరి పంట ఎక్కువ ఉంటుంది. మీరు వరి వేసుకునేదా? అప్పుడు మేము వరి వేసుకునేది. ఓన్లీ మీ వరి చేను వరకే చేసుకునేదా, లేదు వేరే ఇంకేదైనా పనులు చేసేవాళ్ళ మీరు అప్పుడు? లేదు, అంటే డ్రోన్కు సంబంధించిన వారు. డ్రోన్ కాదు, నేను డ్రోన్ కంటే ముందు అడుగుతాను. మా వరి చేను వరకే మేము వేసుకుంటున్నాం తప్ప వేరే పని అంటే ట్రాక్టర్ మీరే దున్నుకునేదా? ట్రాక్టర్ ఉందా మీకు? ట్రాక్టర్ ఉంది. మీరు వ్యవసాయం చేసుకునేది, మీ పని మీరు చేసుకునేది. అవునండి. సో ఈ డ్రోన్ కొని 3 సంవత్సరాల నుంచి ఇట్లా స్ప్రేలు చేసుకుంటూ వస్తున్నారు. అవును. ఓకే. డ్రోన్ స్ప్రే కొనాలని ఎందుకు ఆలోచన వచ్చింది? మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు కదా అప్పుడు. అవునవును. అయితే యాక్చువల్లీ యూట్యూబ్లో నేను శరణన్న వీడియో చూసిన, మీ రైతు బడిలోనే చూసిన నేను అప్పుడు. ఏది సేల్ చేసేవాళ్ళు చూసి అది బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. అంటే నేను నా పొలం మట్టుకే కాకుండా ఉపాధి కోసమే తీసుకున్నాను నేను. మీరు మీ దానికి స్ప్రే చేసుకోవాలని ఏం తీసుకోలేదు? అలానే ఏం తీసుకోలేదు. 10 మందికి కిరాయికి పోవాలని తీసుకున్నాను. పనికి వెళ్ళాలని చెప్పేసి, కిరాయికి వెళ్ళాలని చెప్పేసి తీసుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత 1 ఇయర్ బాగా నడిచింది. అసలు ఇక్కడ దగ్గర డ్రోన్లు ఏం లేవు, ఎవరికి లేదు. ఇక్కడ లేవు. దానివల్ల నాకు చాలా బాగా లాభాలు వచ్చినాయి. అంటే ఎన్ని ఎకరాలు కొట్టేవాళ్ళు స్టార్టింగ్ లో? ఒక సీజన్కి ఫస్ట్ సీజన్ 1600 ఎకరాలు కొట్టిన. 1600 ఎకరాలు ఫస్ట్ సీజన్ అంటే ఒక కారు ఒక పంట కాలం, ఖరీఫ్ గానీ, రబీ గానీ, యాసంగి గానీ, వనకాలం గానీ. ఓకే. అట్లా 1600 ఫస్ట్ సీజన్ కొట్టిన. ఎకరానికి ఎంత తీసుకునేవాళ్ళు? 500 తీసుకున్నాను. 500. ఓకే. సో ఫస్ట్ డ్రోన్ తెచ్చుకున్నాం. ఎక్కడ తెచ్చుకున్నారు ఫస్ట్ డ్రోన్? హైదరాబాద్ షోరూమ్కి రమ్మన్నారు. అక్కడికి వెళ్తే రేట్ గురించి చెప్పారు. నాకు బాగా అనిపించింది, తెచ్చుకుని దాన్ని స్ప్రే చేసుకున్నది. ఇది కాదు, ఫస్ట్ బయటకు వెళ్ళింది ఫీల్డ్కి. సో ఇప్పుడు ఇది తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది? 15 రోజులు అవుతుంది. 15 రోజులు. ఇప్పుడు దాదాపు ఎన్ని ఎకరాలు కొట్టిన దీంతో? 142 ఎకరాల వరకు కొట్టిన. దీనికి ఏం ధర పడిందండి? నాకు 6,10,000 పడింది. 6,10,000.
అవి ఎంత పడ్డాయి? అది నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఆ డ్రోన్ కూడా నాకు 6,50,000 వరకు పడింది. 3 years బ్యాక్ బయటకు పోయినది. ప్రెసెంట్ ఇప్పుడు అది 3,60,000 వరకు పడుతుంది. అంటే ధర తగ్గింది తర్వాత. అదే డ్రోన్ కదా, సేమ్ డ్రోన్. ఇప్పుడు ఇది ఎన్ని మోటార్లు? ఇది 6 ఉన్నట్టున్నాయి కదా, 6 రెక్కల X8 ఏదో కనబడుతుంది. ఇది X8. ఇంకోటి కూడా అదేనా? X8 సేమ్ డ్రోనే కానీ అప్పుడు 6 లక్షలకు వచ్చింది, తర్వాత తగ్గింది. అది X8. ఇది X8 Pro. X8 ప్రోనా ఇది? ప్రో ఉంది. ఓకే. సో ఇది X9 ప్లస్. X9 ప్లస్. ఈ మోటార్ సైజు పెరుగుతుంది. ఇది మళ్ళీ 4 ఉన్నట్టుంది కదా. దీన్ని ఏమంటారు? 4 ఉంటే ఇది క్వాడ్రానా, 6 ఉంటే హెక్సా. సో ఇట్లా దాన్ని 6 లక్షలకు కొన్నారు, తర్వాత దీన్ని 3,60,3,70 వరకు పడింది. 3,70 వరకు ప్రెసెంట్ తగ్గింది. అప్పుడు 3,70, 3,80, 90 దాకా కూడా పడింది. అది నాకు అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రేటు అది 3,60 వరకు మనకు వస్తుంది. ఓకే. అవి X8 డ్రోన్లే 12 లీటర్ల ట్యాంక్, 2 అవి కొనుక్కున్నారు. మరి ఇది మళ్ళీ అవి నడుస్తున్నాయి, మీకు మంచిగానే ఉన్నాయి. ఇంత పెద్దది, ఇంత డబుల్ పెట్టి ఎందుకు తీసుకున్నారు దీన్ని? ఎందుకు తీసుకున్నామంటే వాస్తవానికి X8 డ్రోన్ అనేది బాగుంది, దాని పర్ఫార్మెన్స్ బాగుంది, అంతా బాగుంది, దాంతో మనకి ఇన్కమ్ కూడా బాగుంది. కాకపోతే 20 లీటర్ ట్యాంక్ కదా, ఒకటేసారి ఫ్లై చేస్తే 2 ఎకరాల వరకు నాకు టైం సేఫ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ట్యాంక్ 2 ఎకరాలు. అదైతే అది ఒక ఎకరానికి వస్తుంది. ఒకటే ఎకరానికి ఒక బ్యాటరీ తోటి ఒకసారి బ్యాటరీ పెడితే ఎన్ని ట్యాంకులు స్ప్రే చేస్తారు? దాంతో 3 పంపులు స్ప్రే. 3 పంపులు స్ప్రే చేసేవాళ్ళు. ఏది 2 సెట్ల బ్యాటరీ? 2 సెట్ల బ్యాటరీ అయినా దానికి స్మార్ట్ బ్యాటరీ కూడా ఉంటుంది. దానికి అదేంటైనా 3 పంపులు చేస్తుంది. ఒక బ్యాటరీ తోటి ఒకసారి 3 పంపులు 3 ఎకరాలు స్ప్రే చేస్తుంది. ఇదైతే ఇది కూడా 3 పంపులు స్ప్రే చేస్తాయి. 20 లీటర్ల ట్యాంకును 3 సార్లు స్ప్రే చేస్తాయి. అంటే ఒకసారి ఒక బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే 6 ఎకరాలు స్ప్రే చేయొచ్చు. ఓకే. సో ఇది 20 లీటర్ల ట్యాంక్ కాబట్టి ఒక ట్యాంక్ 2 ఎకరాలకు సరిపోతుంది. 2 ఎకరాలకు సరిపోతుంది. దీని నాజిల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇది సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ అటువైపు రెండే ఉంటాయి నాజిల్స్. ఇటు సైడ్ ఏమి ఉండదు. ఓకే. 2 రెక్కలకు నాజిల్స్ ఉంటాయి. అవి 2 ఫ్రంట్ కా? అది ఫ్రంటా, ఇది ఫ్రంటా? అది ఫ్రంట్. యాక్చువల్ ఏంటంటే అది ఫ్రంట్ మన ఫేసింగ్, అది ఇది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇటు వెళ్ళిపోతుంది డ్రోన్, అట్లా కాదు. ఓకే. ఇటువైపు స్ప్రే ఎటైతుందో అటువైపు ముందుకుంటాయి. ఓకే. ఇవి సెంట్రల్ ఫ్యూజల్ నాజిల్సా? సెంట్రిఫ్యూజల్ నాజిల్స్. అవి అది నార్మల్ నాజిల్స్. సో ఇప్పుడు వాటికి కూడా ఈ నాజిల్స్ వస్తున్నట్టున్నాయిగా? వస్తాయి, దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో దీన్ని 6,10,000 పడింది. 6,10,000 రూపాయలకు తెచ్చుకున్నారు. ఎన్ని బ్యాటరీలు? 3 సెట్ల బ్యాటరీలు. ఇంకా మొత్తం డ్రోన్ సెట్, రిమోట్, టూల్స్, చార్జర్ కూడా ఉంటుంది. చార్జర్ కూడా ఉంటుంది. సో ఇట్లా ఒక బ్యాటరీ తోటి 3 ట్యాంకులు అంటే 6 ఎకరాలు స్ప్రే చేయగలుగుతారు. మరి ఇప్పుడు దాంతో రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేసేది మీరు? చిన్న ట్యాంక్ ఉన్నది కదా 12 లీటర్లది. మినిమం 40 acres అంటే మాక్సిమం 65 వరకు స్ప్రే చేసిన. 65 ఎకరాలు కూడా? 65 ఎకరాలు అంటే చాలా. 65 ఎంత తీసుకుంటారు ఎకరానికి మీరు? 500. కొన్ని ఏరియాలలో తక్కువ చేసి కూడా తీసుకుంటున్నట్టున్నారు కదా బాగా? లేదండి, మేము అట్లా తీసుకోలేదు. మీ దగ్గర 500 రూపాయలు కంపల్సరీ ఉంది. ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉంది అనుకో, పంప్ ఎక్కువ కొడుతుంటే అంటే వాళ్ళ పర్సన్ గడ్డి మంది అనుకో, కొంచెం దగ్గర బట్టి కొడతా అంటే సరిపోదు కాబట్టి పంప్ ఎక్కువ కొడుతుంటాం కాబట్టి అమౌంట్ మొత్తం ఎక్కువ తక్కువ ఉన్నా కొట్టేస్తారు. కానీ ఎకరానికి అయితే 500 అనేది ఒక నికరంగా తీసుకుంటున్నారు. ఓకే. సో ఎకరానికి 500 తీసుకొని 60 ఎకరాలు ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారు మీరు? అది మ్యాక్సిమం రేర్. అది 40 అయితే కంపల్సరీ. 40 to 55 అనేది 100%. 40కి తక్కువ ఇంతవరకు ఎప్పుడు స్ప్రే చేయలేదు. 40 ఎకరాలు పోనీ. 40 ఎకరాలు ఒక సీజన్ లా ఎన్ని రోజులు పని దొరుకుతుంది మనకు మామూలుగా? నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో. అంటే ఏం పంటలకు ఎక్కువ కొడతారు మీరు? వరి పంటకి ఎక్కువ కొడతారు. వరి అసలు యాక్చువల్లీ ఏంటంటే మా దగ్గర వాటర్ సోర్స్ ఎక్కువ కాబట్టి మొత్తం వరి పంటనే ఉంటుంది. మొత్తం వరి. ఈ మొక్కజొన్న గిట్ల తక్కువ, ఇక్కడ కోతులు బెడద ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకోసం వరి అయితేనే సేఫ్ అని చెప్పేసి అంతకుముందు ఎక్కువ వేరుశెనగ ఎత్తుండే. వేరుశెనగను కోతులు చేయబట్టే దాన్ని తగ్గించుకొని ఇప్పుడు మనకి వరి ఎక్కువ సాగు చేస్తారు. మక్క వల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి మక్కను కూడా కొంతమంది ఇప్పుడు చాలా వరకు పెట్టి 25 అంతకుముందు అసలు 5% కూడా లేదు మక్క. ఇప్పుడు 25% మక్కకు వచ్చి పెరిగింది. మెల్లగా కొంచెం మొక్కజొన్న చేనులు పెరుగుతాయి. అవునవును. సో మీరైతే వరికి ఎక్కువ స్ప్రే చేస్తారు. మొక్కజొన్న చేనులకు కూడా కొడతారా? కొడతాం. మొక్కజొన్న చేనులకు పామాయిల్ తోటలకు ఉంది. ఈసారి ఎక్కువ
మన ఇది మామిడి తోటలు కూడా బాగా మామిడి తోటలు పామాయిల్ తోటలకు కూడా ఇప్పుడు వరి చేను మొక్కజొన్న చేను అంటేనేమో కంటిన్యూగా స్ప్రే చేసుకుంటా పోతారు. మరి మామిడి చెట్టు ఇడ ఉంటది గాడ ఉంటది అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మనం మంది ఎందుకు ఇస్తాం, మనం పంప్ ఆఫ్ చేసుకోవాలి. ఓన్లీ రెక్కలు తిరుగుతాయి, ఈ డ్రోన్ ముందర అయిపోతుంది, మందు లిక్విడ్ కింద పడదు, పంపింగ్ ఆపేస్తాం. దాన్ని ఎకరాల చొప్పున కాకుండా ఇప్పుడు 100 చెట్లు ఉన్నాయి అనుకో, 100 చెట్లకు ఇంత అమౌంట్ అని చెప్పేసి మాట్లాడుకొని పంపు ఎక్కువైనా తక్కువైనా కొట్టేస్తాను. చెట్టు సైజును బట్టి కూడా ఒక 5 ఏళ్ల చెట్టు అయితే కొంచెమే ఉంటది, అదే 15 ఏళ్ల చెట్టు అయితే చాలా పెద్ద ఉంటది కదా, దాన్ని బట్టి అట్లా చూసుకొని తీసుకుంటాం. అది చెట్లను బట్టి మూవ్ అవుతాం, ఇదైతే ఎకరాలను బట్టి. ఓకే, ఎక్కువ అయితే వరి చేనులకు కొడతారు కాబట్టి ఎకరాలకు. ఇప్పుడు నెల 15 రోజులు ఒక 2 నెలలు అనుకుందాం, ఎక్కువ సీజన్ నడుస్తుంది. నేను నెల 15 రోజులు అన్నది మాత్రం ఈ 40 ఎకరాలు 40 ఎకరాలు అని చెప్పిన విషయంలో దాని గురించి మాత్రమే. అసలు యాక్చువల్లీ కంటిన్యూగా ఫీల్డ్ ఉంటేనే ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఇది అన్ సీజనే, నాట్లు పడాలి కదా. ఇప్పుడు కూడా రోజు 15 ఎకరాలు 18 ఎకరాలు 20 ఎకరాల వరకు ఇప్పుడు కూడా ఉంటుంది. ఓహో, మీరు అనేది బాగా ఎక్కువ పని దొరికేది మాత్రం నెల 15 రోజులు మాత్రం టఫ్ ఉంటుంది. అప్పుడు అసలు బాగా ఇబ్బంది ఉంటుంది. అసలు మాకు కూడా నిద్ర పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే అందరూ ఏమంటే పడతారు, మాది కొట్టు మా దగ్గరికి రండి అని చెప్పేసి ఎక్కువ మంది పిలుస్తారు. అంటే మీది ఒక్కరిదే ఉందా ఊర్లో డ్రోన్, ఇంకెవరికైనా ఉన్నాయా? యాక్చువల్లీ నేను డ్రోన్ తీసుకున్న తర్వాత దాని చుట్టుపక్కల దాదాపు ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కడ డ్రోన్లు లేవు. నేను తీసుకున్న తర్వాత నేను ఫైనాన్షియల్ నాకు కొంచెం ప్రాబ్లం ఉండే, కానీ తీసుకున్న తర్వాత నేను కొంచెం గెయిన్ అయినది ఆ విషయంలో. అది నన్ను చూసిన తర్వాత ఏంటి అంటే మా ఊర్లోనే నేను విఘ్నేశ్వర్ డ్రోన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకు మా ఊర్లోనే 6 డ్రోన్లు ఇప్పించిన. మీ ఊర్లో ఇప్పుడు 6 ఉన్నాయి? రామచంద్రాపూర్ని ఎక్సైడ్ డ్రోన్లు 6 ఉన్నాయి ప్రెసెంట్. 6 ఎప్పటి నుంచి నడుపుకుంటారు? అది ఒక 2 డ్రోన్లు సంవత్సరం అవుతుంది, మిగతా 4 డ్రోన్లు జస్ట్ ఒక 5 months అవుతుంది తీసుకుని. అంటే ఒక సీజన్ కొట్టిండ్రు వాళ్ళు. పర్లేదా, అందరు మంచిగానే ఉన్నారా? అందరు ఇప్పుడు 6 డ్రోన్లు ఉన్నా కూడా ఎవరికి కూడా అసలు పని లేని పరిస్థితి లేదు, అన్ని బిజీగానే ఉన్నాయి. అందరి పని దొరుకుతుంది, అందరు బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చుట్టుపక్కల డ్రోన్లు అంటే మా ఊర్లో ఒక్కరి దగ్గరే ఉన్నాయి, చుట్టుపక్కల డ్రోన్లు లేవు కాబట్టి మనిషికి 2 రోజుల చొప్పున పోయి అంతా పని చేస్తుంది. కోహెడ మండలంలోనే ఎక్కడ లేవా? ఇంకా కోహెడ మండలంలో మా 6 డ్రోన్లు కాకుండా ఇంకా 3 డ్రోన్లు ఉన్నాయి మండలం మొత్తంలో ఉన్న విలేజ్లలో. ఈ చుట్టుపక్కల హుస్నాబాద్ ఇటు సైడ్ ఇంకా వేరే వాళ్ళకు ఉన్నాయా కొన్ని? ఈ సీజనే తీసుకున్నారు, ఈ సీజన్ లో తీసుకున్నారు. అంతకుముందు అసలు డ్రోన్ అనే అసలు అది లేదు. అసలు వాస్తవం స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు కూడా విషయం ఏంటంటే మనం 8 పంపులు 10 పంపులు స్ప్రే ఎత్తేనే సరిగా మందు పడతలేదు, 12 లీటర్ల ట్యాంక్తో స్ప్రే ఎత్తే ఏమవుతుంది అని చెప్పేసి అందరు అనుకున్నారు. నేను కూడా దానికి మస్తు భయపడినా, కానీ ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ ఏంది ఒక 10 మంది రైతులు ధైర్యం చేసి స్ప్రే చేసుకున్న తర్వాత వాళ్ళకి రిజల్ట్ అనేది ఏంటంటే అరే ఇప్పుడు అంతకుముందు మనం 100 లీటర్లు కొట్టేది 10 లీటర్లు 20 లీటర్లు ఎట్లా సరిపోతుంది అనేది డౌట్ ఉండే. కానీ తర్వాత దాని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు అసలు హార్వెస్టర్ లేకపోతే వరి కోత ఇప్పుడు కోసుకునే పరిస్థితి లేదు. అలాంటి అది మరి ఎప్పుడో మర్చిపోయారు. అది డ్రోన్ లేకపోతే కూడా వ్యవసాయం లేని పరిస్థితి మా మండలంలో అవుతున్నది. అది మీ మండలంలో ఉన్నది, మెల్లమెల్లగా అంతటా కూడా అదే వస్తున్నది. ఎందుకంటే మనుషులు దొరకట్లేరు కదా స్ప్రే చేయడానికి కానీ కోయడానికి కానీ దేనికైనా. అదే వ్యవసాయం పని అంటే కష్టం అయిపోయింది, చాలా మంది ముందుకు రావట్లేదు. సో మీకైతే ఒక నెల 15 రోజులు పూర్తిగా మెసలకుండా పని ఉంటుంది. అంటే రోజుకు 40 ఎకరాలు అట్లా స్ప్రే చేసి అంత, మిగతా రోజులలోనైతే 15-20 ఎకరాలకు పని దొరుకుతుంది. మరి ఇవన్నీ నడుపుకుంటున్నప్పుడు ఎంత ఆదాయం వస్తుంది ఓవరాల్ గా ఒక సంవత్సరానికి? కష్టం అయితే చాలా ఉంటది కదా, కష్టం అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఊకనే కాదు, పొలాలు ఎంబడి తిరగాల, ఎండనక వాననక గట్ల ఎంబడి నడవాలి, బురదలకి వెళ్ళాలి, నడవాలి, క్రాష్ అవుతుంది. అప్పుడు మనం దీని వల్ల ఏం ప్రాబ్లం అయితే మీకు ఎన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినాయి? అంటే క్రాష్ కావడం అంటే కింద పడుతుంది. ఎందుకు పడుతుంది? ఇప్పుడు స్తంభాలకు సపోర్ట్ వైర్ ఉంటుంది, రైతు చెప్పుడు లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ చెట్టు వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ చెట్టు వరకు వెళ్ళినప్పుడు అక్కడ సపోర్ట్ వైర్ కనిపిస్తుంది, మనకు స్తంభం కనిపిస్తే కానీ సపోర్ట్ వైర్ కనిపించినప్పుడు తాకుతుంది. తాకినప్పుడు ఇమీడియట్ కింద పడిపోతుంది, ప్రొపెల్లర్స్ ఇరిగిపోతుంది. ప్రొపెల్లర్స్ అంటే రెక్కలు ఇరిగిపోతాయి. మళ్ళీ ఇంకా వేరే ఏం డ్యామేజ్ కావా? ఏం కాదు. రెక్కలు పోతే ఎంతకు వస్తాయి? మళ్ళీ మనకి ఎంత ఖర్చు అవుతుంది? స్టార్టింగ్ లో 7,500 రూపీస్ కు ఒక సెట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు 3,300 3,000 తగ్గిపోయినాయి ధరలు. అవైలబిలిటీ పెరిగింది ఎక్కువ. దీనిలో కూడా రెక్కల లెవెల్ ఉంటుంది, నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ బట్టి రేట్ ఉంటుంది. దాదాపు 90% రెక్కలు తప్ప ఏం ప్రాబ్లం ఉండదు. ఆర్మ్ జాయింట్ లైన్ ఉంటాయి, దీనికి ఏం ఉండవు, దీనికి ఏం కాదు. కానీ దానికి ఆర్మ్ జాయింట్ లైన్ ఉంటే అవి విరిగితే కూడా 4,000 వరకు అంటే ఛార్జ్ అవుతుంది. ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఎట్లయితే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తర్వాత మినిమం 15 నిమిషాలలో రిపేర్ చేసుకోవచ్చు, నడుస్తుంది. మనమే చేసుకోవచ్చు అంటే ముందే రెక్కలు రెడీగా పెట్టుకోవచ్చా? తెచ్చుకొని కంపల్సరీ ఉంటాయి, మనమే వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. మనం డ్రోన్ ఫిట్ చేసినప్పుడే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆల్రెడీ. ఓకే చూపించి ఒకసారి నేర్పిస్తారు కాబట్టి తెచ్చుకోగానే స్టార్టింగ్ లోనే వచ్చేస్తుందా, లేదు కొన్ని రోజులు ఇబ్బంది అనిపిస్తుందా?
ఇబ్బంది ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ, చేయకుండా ప్రాక్టీస్ చేయాలి. మనం ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్న స్పీడ్ లో ఇంకోళ్ళు కొట్టాలంటే స్ప్రే చేయాలి. మీరు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు అంటే మీరు ఎంత లేదన్నా ఒక 5-6 వేల ఎకరాల పైన కొట్టుంటారు కదా? లేదు, ఇంకెక్కువ స్ప్రే చేసి, ఇంకెక్కువ స్ప్రే చేసిరా? అదే మీ అనుభవం అందరికి రాదు కదా. ఇప్పుడు నేను వచ్చి స్ప్రే చేయాలని అంటే నేను ఒక నెల రోజులు చేసినా 2 నెలలు చేసినా మీ అంత స్పీడ్ గా చేయలేదు. 19,000 చేంజ్ చేసిన. 19,000 ఎకరాలు. 19 అంటే ఇప్పుడు నేను తీసుకుని 3 సంవత్సరాలు అవుతుంది. 6 212 19 చేసిన, అంటే 3 సంవత్సరాలు అవుతుంది నేను తీసుకుని. 3.5 సంవత్సరాలు అంటే దాదాపు 6-7 సీజన్లు స్ప్రే సీజన్ల వరకు ఒక దాంతో 7 సీజన్లు చేసారు, ఒక దాంతో మళ్ళీ 3-4 సీజన్లు. ఇది అంతా 2 కలిపి చెప్తున్నా. ఒకటి అదే 2 కలిపి అంటే మీరు ఒక్కరే స్ప్రే చేయరు, మీ దగ్గర మళ్ళీ మనుషులు ఉన్నట్టున్నారు కదా? 2 ఉంటారు. వాళ్ళిద్దరికి కూడా మళ్ళీ మీరు అంటే నాతో ఒక అబ్బాయి ఉంటాడు, ఇంకో డ్రోన్ తో ఇంకిద్దరు ఉంటారు. ఓకే, మీకు హెల్పింగ్ గా ఒకరు ఉండాలి. ఎందుకంటే మీరు స్ప్రే చేస్తున్నప్పుడు బ్యాటరీ తీసుకురావడానికి, ఛార్జింగ్ పెట్టడానికి ఇట్లా ఒకరు ఉండాలి. అంటే ఒక డ్రోన్ కి 2 మనుషులు కావాలి, కంపల్సరీ కావాలి. ఛార్జింగ్ పెట్టని కావచ్చు, మందు కలుపుని కావచ్చు. రైతులకు మందు కలుపు కొంతమందికి ముసలి వాళ్ళకి తెలియదు, ఓల్డ్ మ్యాన్స్కి తెలియదు. అందుకే ఎంత మందులో ఎన్ని నీళ్ళు పోయాలి అనేది మళ్ళీ మేమే కలుపుకుంటాం. ఓకే, ఇప్పుడు మరి అది బాగుందా, ఇది బాగుందా? 2 బాగున్నాయి. అది బాగుంటుంది, చాలా బాగుంది. అదే ఎందుకంటే మొదటి నుంచి మీరు నడుపుకుంటున్నారు కాబట్టి అది చాలా బాగుంది. ఇది కొత్త మోడల్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా చూద్దాం అని చెప్పేసి దీన్ని తెచ్చుకున్నాను. ఇది బాగుంది, చాలా బాగుంది. ఇది బాగుంది కానీ అది బాగుంది, ఇది బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ టైంలో ఎక్కువ మంది స్ప్రే చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాం. అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానిది ఇది కూడా ఈజీ అవుతుంది. అవునవును. కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్తది ఇదే తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అంటే దాని అనుభవం పెంచుకొని తీసుకోవాలి. అనుభవం స్టార్టింగ్ లో ఈ డ్రోన్ తీసుకోవద్దు, ఇది అదే తీసుకోవాలి. అది తీసుకొని ఒక సీజన్ 2 సీజన్లు అంటే 1-2 కార్ల తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత తీసుకుంటే నష్టం తక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇది కింద పడ్డప్పుడు ఇది మోడల్ వేరు ఉన్నాయి. అదొక డిజైన్ ఉంది, ఇదొక డిజైన్ ఉంది కదా. అదేమో X8 మోటార్లు మాత్రమే కాదు, డిజైన్ కూడా మొత్తం మారిపోయింది కదా, వేరు చాలా డిఫరెంట్. ఇది దీన్ని ఏమంటారు, దీన్ని ఏ మోడల్ అంటారు? ఇది G18. ఇది G18 G18 18 మోడల్ అని దీన్ని అంటారు. అదేమో X8 అని అంటారు కదా, X8 12 లీటర్ల ట్యాంక్. ఓకే, ఇదేమో X9 ప్లస్ మోటార్లతోటి 4 మోటార్లతోటి వచ్చింది. 20 లీటర్లు బరాబర్ పడుతున్నాయా ఇందులో? 20 లీటర్లకు ఒక 500 ml ఎక్కువనే పడతాయి కానీ తక్కువ అయితే పడదు. 22 మూతలు ఇచ్చినట్టుగా ఇక్కడ ఒకటి ఇచ్చిరా, అవతలంగా ఒకటి ఇచ్చిరా. అవును, లాక్కున్నా. ఓకే, సో ఇట్లా 2 లీటర్ల రెండు దాంట్ల నుంచి పోసుకోవచ్చు. దేనికైనా పోసుకోవచ్చు, ఎటు కంఫర్ట్ ఉంటే అడిగి పోసుకోవచ్చు. లేకపోతే ఇద్దరు ఉంటే ఈజీగా అంటే అటోలు ఒకే బకెట్ తోడు 2 బకెట్లతో పోస్తే తొందరగా ఇప్పుడు దీని మెయింటెనెన్స్ లో ఇంకేమైనా ఇబ్బంది దానికి కానీ దీనికి కానీ అంటే డ్రోన్ నడుపుకుంటున్నప్పుడు మెయింటెనెన్స్ ఏముంటది? బ్యాటరీలు ఎన్నాళ్ళకు పోయినాయి, ఎన్నాళ్ళు వచ్చినాయి మీకు? 3 సీజన్స్ వచ్చిందండి. అది 3 కార్లు వచ్చింది. ఫస్ట్ కొనుక్కొచ్చుకున్నానికి 3 సెట్ల బ్యాటరీలు తెచ్చుకున్నారు కదా? 3 సెట్ల బ్యాటరీలు తెచ్చుకున్నా ఫస్ట్. అది టట్టు బ్యాటరీస్ అని అవి తీసుకున్నా, స్టార్టింగ్ లో తీసుకున్నా. అప్పుడు ఎయిర్విన్ బ్యాటరీస్ లేవు. అది 3 కార్లు వచ్చినాయి కానీ దాని పర్ఫార్మెన్స్ కంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే బ్యాటరీస్ బాగున్నాయి. ఎయిర్ వోల్ట్ కానీ ఎయిర్విన్ కానీ ఏదైనా కూడా అది 3 పంపులే వస్తుండే. అంటే వాస్తవానికి ఇది 3 పంపులే అని చెప్పాలి కానీ నేనైతే 4 పంపులు స్ప్రే చేస్తుంది దీంతో. అందరూ అట్లా చేయలేరు, మీరైతే 4 చేస్తారు కానీ అందరు 4 అనలేరు కానీ మీరు 3 చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ అందరూ 4 అంటే 4 అందరికి రాదు. మీకంటే ప్రాక్టీస్ అయ్యింది, 1000 ఎకరాలు కొట్టిరు కాబట్టి మీకు వస్తుంది. ఇప్పుడు ఎన్ని సీజన్లకు వస్తున్నాయి మరి బ్యాటరీలు? ఎన్ని ఎకరాలకు వస్తున్నాయి సుమారుగా? చెప్తున్నాను, 3 ఎకరాలకు వస్తుంది మొత్తం. నేను దాని లైఫ్ టైం వచ్చేసి దానికి లైఫ్ టైం నేనేం చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం గాలిలో డ్రోన్ ఫ్లై అయి ఉందనుకో అది హీట్ అవుతా ఉంటుంది బ్యాటరీ. అట్లా చేయకుండా మనం జాగ్రత్తగా ఉండి దాన్ని వీలైనంత తొందరనే తీసేసుకొని దాన్ని రీఛార్జ్ చేసుకోవడం బెటర్. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, స్ప్రే చేయకుండా ఉత్తనే స్ప్రే ఫ్లయింగ్ దూరం ఎక్కువ ఉండడం, గాలి ఎక్కువసేపు ఉంచడం వల్ల బ్యాటరీ తొందరగా హీట్ అవ్వడం వల్ల లైఫ్ అయితే తగ్గిపోతుంది అట్లా. ఓకే, ఇప్పుడు ఇందులో డ్రోన్ కొనుక్కొని నడుపుకుంటున్నప్పుడు ప్రధానమైన ఖర్చు అంటే ఒకసారి డ్రోన్ కొనుక్కొచ్చుకుంటాం సరే, అప్పుడప్పుడు చెట్టుకో పుట్టకో కమ్మకో దేనికన్నా తగిలితే రెక్కలు ఇరుగుతుంటాయి, అవి వేసుకుంటున్నాం అని చెప్పారు. ఏం మెయింటెనెన్స్ ఉంటుంది అంటే నేను అనేది ఎవరైనా తెలియని వాళ్ళు చూసినప్పుడు అనుకుంటారు కదా ఏముంటుంది అనేది. ఇందులో బ్యాటరీ మార్చుకోవడం తప్ప మెయింటెనెన్స్ ఏం లేదు. మన తప్పు వల్ల డ్రోన్ డ్యామేజ్ అవుతుంది తప్ప అసలు డ్రోన్ ప్రాబ్లం అంటే ఏం రాదు. డ్రోన్ కి అయితే ఏ ప్రాబ్లం రాదు. డబ్బులు వసూలు అయితే మంచిగానే రైతులు తొందరగానే ఇస్తారా? మీరు ముందే అంటే కొట్టంగానే తీసుకుంటారా, కొద్ది రోజులు టైం ఇచ్చి తీసుకుంటారా?
కొంతమంది దగ్గర అట్లుంటుంది, కొంతమంది దగ్గర ఇట్లుంటుంది అని ఎంబడే మనిషి తీరును బట్టి. ఇప్పుడు అట్లుంటుంది. అదే ఇప్పుడు నేను మంచి మనిషి 1 వీక్ లో అయితే కంపల్సరీ డబ్బులు వస్తాయి. ఇస్తాడులే అనుకుంటే 2 రోజులు ఆగుతారు, కొంచెం అటు ఇటు ఆయన ఇయ్యడు మొండిపద్దు అనుకుంటే జర ఈ రోజు అనుకో 20 ఎకరాలు స్ప్రే చేసినాం అనుకోండి, అందులో 15 ఎకరాలకు వస్తాయి, ఇంకో 5 ఎకరాలకు ఒక 2-3 రోజులకు వారం రోజులకు వస్తాయి అంతే. మళ్ళీ అది వసూలు చేసుకోవాలంటే దానికి ఒక మనిషిని పెట్టాలి, మనిషిని పెట్టాలి. దాదాపు అట్లేం జరిగి మోసమే ఉండదు, కంపల్సరీ ఇస్తాం. మోసం అని కాదులే కానీ సరే వెళ్ళక ఉండి లేక కొంతమంది తర్వాత అంటే వాస్తవానికి అది కూడా పెట్టుకోకపోదు. కానీ ఏంటంటే కొంతమంది రైతుల దగ్గర డబ్బులు లేక వాళ్ళు లేట్ చేస్తారు, ఇవ్వలేకపోవచ్చు. మందు స్ప్రే చేయడానికి లేట్ చేయడం వల్ల రోగం ముదిరిపోతుంది, తర్వాత మనం స్ప్రే చేసినా కూడా నష్టపోతుంది. అది దృష్టిలో పెట్టుకునే దాదాపు క్రెడిట్ ఉంటుంది, నా దగ్గర అయితే క్రెడిట్ ఉంటుంది, మీద కొంత అంత కాకపోయినా కొంతమందికి ఇస్తారు. ఓకే, మొత్తానికైతే మరి ఇప్పుడు అంతకుముందు వ్యవసాయం చేస్తురా మీరు? చేస్తురా? 10 ఎకరాలు ఉంది మాకు. 10 ఎకరాలు వరి. మీరు కూడా మీ దాంతో స్ప్రే చేసుకుంటారు? మీది స్ప్రే చేసుకుంటారు, ఇంకా బయట మనుషులకు కిరాయి కొత్తారు. ఈ కార్ ఏంది మరి? కారు పైన పెట్టుకోరు, ఇట్లనే పెట్టుకోండి? అట్లనే పెట్టుకుంటారు. దీనికేమో వేరే పెద్ద కారు ఉంది. దీనికి పెద్ద కారు ఉందా? ఏం కార్ అది? స్విఫ్ట్ డిజైర్. స్విఫ్ట్ డిజైర్ కార్ కే పెద్ద చేపించినాం. అది ఇదేమో మారుతి ఆల్టోనే? ఆల్టో దానికోసం అని చేపించినాం. అది చిన్నది. దీని మీద 2 స్విఫ్ట్ డిజైర్ ఉన్నాయి, అవి దీనికి సెపరేట్ మొన్న తీసుకున్నాం. ఓకే, 3 కార్లు. కార్ల మీదనే తీసుకుపోతారు? పైన టాప్ పైన ఉంటుంది అది. ఇప్పుడు ఎందుకు మరి మోటార్ సైకిల్ బైక్ మీద తీసుకుపోరాదా? బైక్ మీద తీసుకెళ్ళొచ్చు, కానీ నేను చెప్పినా కదా మాకు ఇక్కడ ఫీల్డ్ ప్రెసెంట్ అయితే బాగా టైట్ ఉంది, ఫీల్డ్ బాగుంది. ఈ బ్యాటరీలు, చార్జర్లు, ఈ లగేజ్ అంతా తీసుకోనికి మాకు వెహికల్ తో ఇబ్బంది ఉంది. సెకండ్ హ్యాండ్ లోనే కొనుక్కున్నారా? సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాయి. బాటలు ఉన్నంత దూరం పోతారు, ఆ నుంచి మోసుకొని రైతులు హెల్ప్ చేస్తారు, లావట్కి వెళ్తారు, వాళ్ళ బండ్లు ఉంటాయి, అట్లా తీసుకెళ్తారు. ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటారు మరి? దీంట్లో పెట్టుకోవచ్చా? ట్రాన్స్ఫార్మర్ ఇందులో పెట్టామండి. ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేము ఆల్రెడీ అవి తయారు చేసుకున్నాం. ఏంటి, మన స్విచ్ బోర్డు రెడీ చేసుకున్నాం, ఒకటి ఎర్త్కి ఇచ్చి ఒకటి ఫేజ్కి ఇచ్చేసి అక్కడే పెట్టుకుంటాం. దాంతో జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎంత పడుతుంది? కొంచెమే పడుతుంది ఛార్జింగ్ పవర్? ఏం లేదు, ఇప్పుడు మేము ఇంట్లో పెట్టుకుంటాం రెగ్యులర్ గా. ఫస్ట్ ఇంట్లో నైట్ అన్ని బ్యాటరీ ఫుల్ చేసుకుంటాం. మీరు ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి దాదాపు ప్రతి కిలోమీటర్కి ఒక దగ్గర కంపల్సరీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అంతకంటే తక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది ట్రాన్స్ఫార్మర్, కాబట్టి మేము అక్కడే ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటారు. ఓకే, ప్రొద్దున వచ్చినామంటే మేము ఇంటికి వెళ్ళాం, టిఫిన్ బాక్స్ కూడా ఇక్కడికి లంచ్ తెచ్చుకుంటారా? మీతో తెచ్చుకుంటారు భోజనానికి తెచ్చుకొని ఎక్కడ పొలం ఉంటే అక్కడ చేస్తారు, మళ్ళీ అక్కడనే కొడుతుంటారు. నైట్ కూడా కొట్టొస్తుందా వీటితోటి? ఓన్లీ డే టైం? లేదు, మనం వెళ్తురున్నంత వరకు మాత్రమే పని చేయగలుగుతాం. వెళ్తురు అయిపోయిన తర్వాత ఇందులో అయితే లైట్ ఏదో బ్లింక్ అవుతున్నాయి, కానీ మామూలుగా అది జస్ట్ డ్రోన్ ఉన్నది అని తెలవడానికి తప్పితే ఫీల్డ్ కనపడడానికి కాదు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసినాం అనేది ఇందులో చూపిస్తుందా? రైతు చెప్పింది బట్టి అందాజ చూపిస్తుంది. డిస్టెన్స్ చూపిస్తుంది. మీ చేతిలో ఉన్న రిమోట్ లా దీనికి ఫోన్ అటాచ్ చేసినట్టున్నారు, ఫోన్ లో కనబడుతుంది, జీపీఎస్ లో మొత్తం చూపిస్తుంది. ఇబ్బంది లేదు. ఎట్లా ఉంది మీ 3 సంవత్సరాల ప్రయాణం? అంటే అంతకుముందు వ్యవసాయం చేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ డ్రోన్లు నడుపుకుంటున్నప్పుడు ఎట్లా ఉంది? ఓపెన్ గా చెప్పండి, ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి. వాస్తవానికి నేను వచ్చే సలహా ఏంటంటే, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే 100% డ్రోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు అలాంటి చెప్పిన ముందు, ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా పూర్ సిచ్యువేషన్లో ఉండే, ఇబ్బందులలో ఉండే, మైనస్లో ఉండే, చాలా మైనస్లో ఉండే. డ్రోన్ తీసుకున్న తర్వాత నా లైఫే చేంజ్ అయింది. అవును, నిజం. తర్వాత నేను ఒకవేళ డ్రోన్ తీసుకుంటేనే నాకు లాభం లేకపోయినా, నా లైఫ్ చేంజ్ కాకపోయినా ఇంకో స్టెప్ తీసుకుంటుంది కాదు. నేను ఇంకో డ్రోన్ తీసుకునే దాన్నే అట్లనే కంటిన్యూ చేసుకుంటున్నా, అట్లా జరుగుతుంది. నేను ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నా అంటే వేరే నేను ఏ పని చేసినా ఇంత ప్రాఫిట్ లేదు, ఇంత గ్రోత్ అయితే లేదు. వ్యవసాయం ఇంకొక 5 ఎకరాల కౌలుకు తీసుకొని చేసుకున్నా ఇంత ఉండేది లేదు, ఉండదు. అందుకనే నేను దాన్ని అక్కడికే నా సొంత పొలం మట్టుకే నేను చేసుకొని నేను ఇది కంటిన్యూ చేస్తారు. నా కింద కూడా 5 పోరగాలు చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. హైదరాబాద్లో కోవిడ్ వచ్చిన తర్వాత మార్కెట్లో పనిచేస్తుండే వీళ్ళంతా. కోవిడ్ వచ్చినాక ఇక్కడికి వచ్చినాక వీళ్ళు అటు వెళ్ళలేకపోయారు. ఒకటి ఆ లోపలనే మనకి ఇది నేను తీసుకున్న ఉపాధి వాళ్ళకి ఇక్కడే అందింది. ఆ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి కదా, అక్కడ రెంట్లు కట్టడం ఎందుకని చెప్పేసి ఇక్కడ వచ్చారు, నేర్చుకున్నారు, మంచిగా నడుపుకుంటున్నారు. వాళ్ళకు పని దొరుకుతుంది, మీకు బాగుంది. మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మీ ఊర్లో కొన్నారని అన్నారు, మీ మండలం వాళ్ళు 2-3 కొన్నారన్నారు. చుట్టుపక్కల కూడా అక్కడక్కడ డ్రోన్లు పెరుగుతున్నాయి కదా. ఇప్పటి వరకు ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారా? ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఒక రైతు అంటే ఒక అతను ఏం చేసిందంటే, అంటే మన దగ్గర కాదు, అది తీసుకున్నది వేరే దగ్గర తీసుకున్నాడు, కానీ పక్క విలేజ్ ఇందూర్తి అని ఉంటుంది. డైరెక్ట్ అది 11K ఏమైందో ప్రాబ్లం లేదు, కానీ వైర్లకు తాకిచ్చేసిండు.
ఆయనకు ఒక్కరికి ఇబ్బంది అయింది, కాలిపోయింది మొత్తానికి ఏం కాలిపోయి 1 lakh rupees ఖర్చు అయింది, ₹1,00,000 లాస్ అయ్యాయి. అంటే ఇది మెయిన్ గా అయితే ఇదే కదా నష్టం, అంటే కరెంటు వైర్లు కనిపెట్టుకోకపోవడం, చెట్టు కొమ్మలకు తగిలియడం, కింద పడడం. తీసుకున్నాక 3 వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వలే వీళ్ళు, వాళ్ళు చూసుకోలేదు దాన్ని, నేర్చుకోకుండా ఫీల్డ్ పోయి ఎగిరేస్తే కూడా డ్యామేజ్ అవుతుంది, ప్రాబ్లం అంతే తప్ప ఇంతవరకు ఎప్పటికీ ఒక్కరు కూడా ఇంతవరకు ప్రాబ్లం కాదు, అందరు మంచి ప్లేసులనే ఉన్నారు అందరు. సర్వీస్ ఇవి ఎట్లా ఉన్నాయి? సర్వీస్ బాగుంది. అంటే మీకు ఏదైనా స్పేర్ పార్ట్లు రెక్కలు కావాలి, లేదా బ్యాటరీ పోయింది బ్యాటరీ కావాలి, దీనికి సంబంధించి ఏదేది ప్రాబ్లం వస్తే వాళ్ళు ముందే మనకు హెచ్చరించి మనకు ఇది కావాలి మీరు ఇది తీసుకెళ్ళమని ముందే చెప్తారు, అవి మనం తెచ్చిపెట్టుకుంటాం. లేదు కొంచెం మేజర్ ఎఫ్సీ కావచ్చు అవి కావచ్చు అనే ప్రాబ్లం ఉంటే ఇవాళ మనం చెప్తే మనకు 24 hours లోపల మనకు కార్గోలు వేసి తీసుకొచ్చుకోవాలి. మనం ఎక్కడికి మీరు ఎక్కడికి వస్తారా? కరీంనగర్ పోతారా? ఇప్పుడు ఏదైనా రిపేర్ వస్తే హైదరాబాద్ పోతారా? ఏదైనా ఈ రెక్కలు కావాలంటే కరీంనగర్ వెళ్తాం. కరీంనగర్ మీకు ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి? 33 kilometers దొరుకుతాయి అక్కడ కూడా అన్ని ప్రతిదీ ఈ డ్రోన్కి సంబంధించింది కూడా దొరుకుతుంది, లేటెస్ట్ వర్షన్ కదా, దీనికి సంబంధించినది కూడా ప్రతిదీ దొరుకుతుంది అక్కడ. ఓకే. సో అవన్నీ అవైలబిలిటీ కూడా చూసుకొని తీసుకోవాలి కదా, మళ్ళీ మనం ఎక్కడో ఉన్నాము తర్వాత అది స్పేర్ పార్ట్లు దొరకవా అని అంటే ఇబ్బంది పడకూడదు కదా, ఎందుకంటే రెక్కలు ఇరిగిపోయినాయి, రెక్కలు దొరకలేదని 4 రోజులు పని, ఒక రోజు పని ఆపుకున్నా కూడా 20-30 ఎకరాలు స్ప్రే చేయాల్సి ఉన్నా మనం 10-15 వేలు లాస్ అయిపోతాం, నష్టపోతాం. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఉన్నాయి దాదాపు మాకు డ్రోన్ తీసుకున్నప్పుడే మాకు దీంతో ఎక్స్ట్రా ఇస్తారు, అయినా కూడా మేము ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాం, మళ్ళీ కూడా తెచ్చుకుంటాం. అదే సో ఇక దీనికి ఖర్చు అంటే అప్పుడప్పుడు 3 సీజన్లకు 2 సీజన్లకు బ్యాటరీ చేంజ్ చేసుకోవడం తప్ప, బండి ఏదైనా నడుపుకుంటే ఈ బండిలో డీజిల్ పోసుకోవడం, ఇక బండి కొనుక్కోవడం అట్లాంటివి ఉంటాయి. అంటే పెద్ద ఖర్చు ఎక్కువ ఏమి ఉండదు, లేదు కష్టమే ఎక్కువ ఖర్చు. మన డ్రోన్ తీసుకోవడం మట్టుకే మనకు ఖర్చు, తర్వాత మన శ్రమనే దానికి ఖర్చు, మన శ్రమనే అంతే. ఇప్పుడు దాంతో కొట్టిస్తురా? ఎక్కువ మంది రైతులు దీంతో కొట్టమంటున్నారా? విషయం ఏంటంటే అసలు ఈ డ్రోన్ వచ్చిన విషయం ఇంకా అందరు రైతులకు తెలియదు, కొత్త తక్కువ రోజులైంది కదా, 15 రోజులు అవుతుంది. ఇప్పుడు సీజన్ కూడా వరలు నాటేసి ఉంటేనేమో ఇది బయటకు వస్తుండే, ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే మీ దగ్గర యాసంగి నాట్లు ఇప్పుడే అవుతున్నాయి కదా, ఇదంతా ఇంకా నాట్లు కాలేదు. మా వడ్లు ఐకేపీలో ఇంకా ఇప్పుడే అమ్ముతున్నారు, మీరు కొంచెం వెనుకకుంటుంది, మాకు నల్గొండ అటు పక్కనే అయిపోయి నాట్లు కూడా వేసేసినారు ఆల్రెడీ. సో మీకు ఇది ఇక ఈ సీజన్ ఒకటి అయిపోతే ఇంకా బాగా అనుభవం వస్తుంది దీన్ని. వస్తుంది. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు దాని అది ఈజీగా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సీజన్ అదే తీసుకోవాలి, ఫస్ట్ తీసుకునే వాళ్ళు అదే తీసుకోవాలి, తర్వాత మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తీసుకుంటే దీని ఆపరేటింగ్ బాగుంటుంది. తెలియకుండా ఏకాఏకని ఇట్లాంటి పెద్ద తీసుకొని ఇబ్బంది పడొద్దు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది మహేందర్ గారు చెప్తా ఉన్నది. గత 3 సంవత్సరాలుగా వాళ్ళు ఈ డ్రోన్ స్ప్రేయర్లను ఆపరేట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. అంతకుముందు వరి సాగు చేసుకునే వాళ్ళు వ్యవసాయం మాత్రమే చేసుకునేవాడిని, కానీ ఆ తర్వాత దీని ద్వారా ఉపాధి ఉంది అని తెలుసుకొని వీడియోలు చూసడం ద్వారా దాని ద్వారా తెలుసుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళి ఏ డ్రోన్ స్ప్రేయర్ బాగుంటుందనే విషయం మీద కూడా వెరిఫై చేసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్గా నల్గొండలో విఘ్నేశ్వర డ్రోన్స్ నుంచి మొదటి డ్రోన్ ఇక్కడ కనపడుతున్నవి 2 కూడా కాదు, ఇంకొక డ్రోన్ వేరే చోట స్ప్రే చేస్తుందని చెప్పారు. ఆ డ్రోన్ తీసుకున్నానని చెప్తున్నారు. 12 లీటర్ల ట్యాంక్ ఉన్నటువంటి X8 డ్రోన్ తీసుకున్నానని అంటున్నారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల క్రితం ఇంకో X8 డ్రోన్ కూడా తీసుకున్నారు. ఇది ఈ కార్ పైన కనిపిస్తుంది మనకు. ఇక్కడ కింద కనపడుతున్నదేమో 20 లీటర్ల ట్యాంక్ ఉన్నటువంటి G18 డ్రోన్. ఇది X9+ మోటార్లతోటి ఉంది. 4 మోటార్లు ఉన్నాయి, అవన్నేమో 6 మోటార్లతోటి ఉన్నాయి, X8 మోటార్లు. సో ఇది తీసుకున్నప్పుడు 6,10,000 రూపాయలకు 3 సెట్ల బ్యాటరీలు, 20 లీటర్ల ట్యాంక్ ఉన్నటువంటి డ్రోను, రిమోట్, ఛార్జర్ అన్నీ కలిపి 6,10,000 రూపాయలకి ఇది వచ్చింది అని చెప్తున్నారు. మొట్టమొదట కొనుక్కున్న డ్రోన్ కూడా దాదాపుగా చిన్న డ్రోన్ అయినప్పటికీ కూడా దానికి కూడా అప్పుడు అంతే ధర అయింది. కానీ 2 సంవత్సరాల క్రితం ఇది కొనుక్కున్నప్పుడు మాత్రం ధరలు తగ్గిపోయాయి. 3,60,000 రూపాయలకు సుమారుగా వచ్చింది అనేది వారు చెప్తా ఉన్నారు. సో మెల్లమెల్లగా అంటే ఒక్కోసారి ధరలు మారుతూ ఉంటాయి, ఎక్కువ మంది వాడుతున్నారు, ఎక్కువ అవైలబిలిటీ అంటే ఎక్కువ స్టాక్ సేల్ అవుతుంది కాబట్టి దాని ధరలు తగ్గుతూ వస్తున్నాయి అనేది కూడా చెప్తున్నారు. ఈ డ్రోన్లు నడుపుకుంటున్న క్రమంలో వీళ్ళ దగ్గర అంతా కూడా వరిచేలు ఎక్కువగా సాగు చేస్తున్నారు, ఎందుకంటే నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. సో ఈ వరిచేలకు మాత్రమే ఎక్కువగా స్ప్రే చేస్తున్నామని చెప్తున్నారు. యాసంగి సీజన్లో కొంతవరకు మొక్కజొన్న పంట వేసుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొక్కజొన్న సాగు కూడా బాగా పెరిగింది. మొక్కజొన్న చేలకు కూడా స్ప్రే చేస్తున్నాం, కొన్ని మామిడి తోటలకు స్ప్రే చేస్తున్నాం, అదేవిధంగా పామాయిల్ వేసుకున్న రైతులకు కూడా స్ప్రే చేస్తున్నాం అనేది విషయం చెప్తున్నారు. ఒక ఎకరానికి 500 రూపాయలు తీసుకొని స్ప్రే చేస్తున్నామని అంటున్నారు. సో 2 మనుషులు అవసరం పడుతున్నారు, మహేందర్ గారు వారితో పాటు ఇంకొకరు. ఎందుకనంటే ఈ బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టడం కానీ, లేదా డ్రోన్ ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్లాల్సి ఉంటే దానికి హెల్ప్ చేయడానికి కానీ, అదేవిధంగా కార్లో రావడానికి పోవడానికి, వీళ్ళు దీన్ని తీసుకెళ్ళడానికి మొత్తానికి కూడా ఈ డ్రోన్ల కోసం కార్లు వాడుకుంటున్నారు. ఇదేమో మారుతి ఆల్టో కార్ ఇక్కడ కనిపిస్తుంది, సెకండ్ హ్యాండ్ పాత కార్ ఒకటి కొనుక్కొని దాని మీదనే దించుకుంటున్నట్టున్నారుగా మీరు.
మీరు డైరెక్ట్ దాని మీదనే దించుతారా? మందు స్ప్రే చేసి వచ్చేసి అంటే చెట్లు ఉన్న దగ్గర కాకుండా వేరే చోట అయితే దాని మీద డైరెక్ట్ దాని మీదనే దించుకుంటున్నారు, దానికి తాడు కట్టుకుంటారు అంతేనా? దాన్ని ఏం రెక్కలు కూడా క్లోజ్ చేయాలి. మరి గాలికి తిరగవా? పోతుంటే తిరగవా? ఆపేసుకుంటారా? అవే తిరగవు, అవి ఏం తిరగదు, అట్లే ఉంచుతారు. ఇప్పుడు మీరు అన్న బైకుల మీద తీసుకెళ్లాలంటే కంపల్సరీ అంతా మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. మేము దాదాపు అది షోరూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి దాదాపు వాటిని అసలు క్లోజ్ చేయం, వాటిని అట్లే ఉంటాయి, అట్లే ఉంటాయి. అదే సో అట్లా ఇప్పటి వరకు దాదాపు ఈ 2 డ్రోన్ స్ప్రేయర్లు అయితే దీంతో దాదాపు 19,000 ఎకరాలకు స్ప్రే చేశాము అని చెప్తా ఉన్నారు. ఒక పైన ఉన్న 12 లీటర్ల ట్యాంకు ఒక ఎకరానికి సరిపోతుంది. ఒక బ్యాటరీ సెట్ తోటి 3 ట్యాంకులు స్ప్రే చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. 4 కూడా చేస్తున్నారు వాళ్ళు, కానీ అనుభవం లేకుండా అందరూ 4 ట్యాంకులు అయితే స్ప్రే చేయలేరు. నేనైతే 3 ట్యాంకులు స్ప్రే చేస్తారు. సో మేము 3 చేసుకుంటున్నాం. నేను కూడా కొన్నిసార్లు 4 చేస్తాను, కానీ అది 4 ఎవరికి చెప్పను అనేది కూడా వారు అంటున్నారు. ఇప్పుడు ఈ కింద కనపడుతున్న దాంతో అయితే ఒక బ్యాటరీ తోటి 2 ట్యాంకులు స్ప్రే చేయగలుగుతున్నారు. అదేమో ఒక ఎకరానికి సరిపోతుంది 12 లీటర్ల ట్యాంక్ అనేది. ఇది మాత్రం 2 ఎకరాలకు సరిపోతుంది అని అంటున్నారు. అంటే 12 లీటర్ల ట్యాంక్ అంటే 12 పోస్తారా, కొంచెం తక్కువ పోసినా ఒక ఎకరానికి సరిపోతుంది? లేదు, 12 లీటర్లు కంపల్సరీ పోస్తారు. 12 లీటర్లు పడుతుంది, 11 అని ఉంటుంది దాని మీద, 12 పడుతుంది, ఒక ఎకరానికి సరిపోతుంది. సో ఇదైతే 2 ఎకరాలకు సరిపోతుంది. ఒక బ్యాటరీ తోటి అంటే ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 6 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అంటున్నారు. అంటే దీంతో ఎక్కువ పని చేసుకోవడానికి అవకాశం ఉంది. బాగా పని ఉన్న సీజన్లో మాత్రం రోజుకు 40 నుంచి 45 ఎకరాలు స్ప్రే చేయగలుగుతామనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. మిగతా సీజన్లలో అంటే ఎక్కువ పని లేని సీజన్లో కూడా రోజుకు 15 నుంచి 18 ఎకరాలు 20 ఎకరాల పని అయితే రోజు దొరుకుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో డ్రోన్ స్ప్రేయర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు అయితే ఒకటి కూడా లేవు. ఇప్పుడు మాత్రం ఒక 10 వరకు డ్రోన్ స్ప్రేయర్లు ఈ ఊర్లోనే 5-6 తీసుకున్నారంటున్నారు. ఈ మండలంలో మరో 2-3 ఉన్నారని చెప్తున్నారు. చుట్టుపక్కల కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు వరి కోతలు ఏ విధంగా అయితే కొడవలతో చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అవి కనిపించకుండా పోయాయి పూర్తిగా. వరి కోత యంత్రాలు హార్వెస్టర్లు వచ్చేసాయి మార్కెట్లోకి. ఇప్పుడు డ్రోన్ స్ప్రేయర్లకు కూడా రానున్న రోజుల్లో అదే పరిస్థితి రాబోతుంది అన్న అంచనాను వారు వేస్తున్నారు. ఎందుకనంటే చాలా వరకు మందు ట్యాంకులు నెత్తిన భుజాన వేసుకొని లేదా ట్రాక్టర్లతోటి స్ప్రే చేసే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. కష్టంతో కూడుకున్న పని ఇది. కొంచెం సులభంగా గట్టును నిలబడి స్ప్రే చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది, బరువు మోయాల్సిన అవసరం లేదు, స్పీడ్గా కూడా పని అవుతుంది. కాబట్టి చాలామంది ఇటువైపు మళ్ళుతున్నారనే విషయాన్ని వారు చెప్తున్నారు. సో ఇప్పుడు కొంత డ్రోన్ స్ప్రేయర్లు పెరుగుతూ వస్తున్నాయి. కానీ ఇది నడుపుకుంటున్న క్రమంలో మాత్రం గతంలో కొంచెం ఈ పని మొదలు పెట్టకముందు వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను నేను. కానీ ఈ పని ద్వారా మాత్రం మంచి ఉపాధి నాకు లభించింది, సంతృప్తిగా ఉన్నాను, పర్వాలేదు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు తొలగిపోయాయి అనేది కూడా మహేందర్ గారు చెప్తా ఉన్నారు. అందుకనే నేను ఒక డ్రోన్ స్ప్రేయర్ తర్వాత మరొకటి 3వ డ్రోన్ స్ప్రేయర్ కూడా వెళ్ళానని చెప్తున్నారు. ఆ 2 నడుపుకున్న అనుభవం ఉంది కాబట్టి దీన్ని G18 మోడల్లో ఉన్నటువంటి కొత్త రకం డ్రోన్ స్ప్రేయర్ ఎక్కువ పని అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని తెచ్చుకున్నారు అనేది వారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక రోజుకు 40-45 ఎకరాలు వాటితో స్ప్రే చేయగలిగితే దీంతో డబల్ చేయొచ్చు కదా, మినిమం 60 అయినా చేయొచ్చు. 60 ఎకరాల వరకు కూడా స్ప్రే చేయవచ్చు. ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువ పని చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చల్లుకోనికి కూడా నేను అలాంటి ఆలోచన ఉంది. ఇప్పుడు ఏది యూరియా కానీ యూరియా కానీ దీంతో చల్లవచ్చు. ఓకే, దాంతో కూడా చల్లవచ్చు, కానీ అంత క్వాంటిటీ పడుతుంది. ఇది దీనికి ట్యాంకు పెద్దది కాబట్టి తీసుకుంటాం అది చెప్తా ఉన్నారు. ఎందుకంటే మందు చల్లుకోవడానికి అదే విధంగా ఎక్కువ పని చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అనుభవం ఉన్నది కాబట్టి వారు తీసుకున్నారు. దీన్ని కూడా ఇప్పటికి 15 రోజుల నుంచే వాడుతున్నారు. ఇప్పటికి ఒక 150 ఎకరాల వరకు మాత్రమే స్ప్రే చేశారనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. వీటిని మెయింటైన్ చేస్తున్న క్రమంలో బ్యాటరీలు మాత్రం 2-3 సీజన్లకు అంటే 3 సీజన్లకు అయితే మొదటిసారి పోయాయి. తర్వాత ఇక మెల్లమెల్లగా వాటిని పాతవి కొత్తవి అన్ని కలుపుకుంటూ వాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సో ఒక జాగ్రత్తగా చేసుకొని వాడుకుంటే 3 సీజన్ల వరకు వస్తున్నాయి. జాగ్రత్తగా చేసుకోకుండా ఎక్కువసేపు గాల్లోనే లేపి ఉంచి స్ప్రే చేయకుండా అలాగే ఉంచితే అవి హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్ది రోజులు ఛార్జింగ్ పెట్టకుండా పూర్తిగా పక్కన పడేస్తే అట్లా కూడా వాటి లైఫ్ టైం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకొని వాడుకుంటే 3 సీజన్ల వరకు అయితే బ్యాటరీలు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా మహేందర్ గారు చెప్తున్నారు. పర్వాలేదు, అక్కడక్కడ కరెంటు తీగలకు తగలకుండా చెట్లకు తగలకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా చేసుకుంటే దూరాన ఏముందో అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే ఏముందిలే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అట్లే స్పీడ్గా వెళ్ళిపోతే కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కరెంటు తీగలకు చెట్టు కొమ్మలకు తగిలి నేలన పడిపోతాయి, అప్పుడు రెక్కలు విరిగిపోతాయి. కొన్నిసార్లు మోటార్లు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వారికైతే అలా జరగలేదు. రెక్కలు మాత్రం కొన్ని సందర్భాల్లో డ్యామేజ్ అయ్యా, రెక్కలు మార్చుకోగలుగుతాం మనమే అని చెప్తున్నారు. సో అట్లా కాకుండా ఇంకా పెద్దగా రిపేర్లు అయితే ఏమీ రావు. వచ్చినా కూడా ఈ ఎక్కడి నుంచి అయితే కొనుగోలు చేశారో హైదరాబాద్లో తెచ్చుకున్నామన్నారు కదా, ఇది హైదరాబాద్లో తెచ్చుకున్నామన్నారు. అదే వాళ్ళకు విఘ్నేశ్వర డ్రోన్స్ వాళ్ళకు ఇక్కడ కరీంనగర్లో కూడా బ్రాంచ్ ఉంది, నల్గొండలో ఉంది, చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. గతంలో కూడా మనం చాలా వీడియోలో చెప్పాము. సో వాళ్ళైతే అక్కడికి వెళ్ళి చేయించుకోగలుగుతున్నాం, లేదంటే ఒక రోజులోనే ఏదైనా పార్ట్ పోయినా కూడా అక్కడ అవైలబిలిటీ ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఏది తీసుకున్నా ఎక్కడ ఎవరు తీసుకున్నా సర్వీస్ అవైలబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని వెరిఫై చేసుకోవాలి. ఎందుకనంటే మనము తర్వాత ఏదైనా రెక్కలు పోయినా ఇంకో మోటార్ పోయినా వేరే సర్వీసు అవైలబిలిటీ లేదనుకోండి, అప్పుడు మనం 1 రోజు 2 రోజుల పని
ఆపుకోవాల్సి వస్తే ఆ సీజన్లో చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా డ్రోన్ స్ప్రేయర్ కొనుక్కున్నంత మాత్రాన డబ్బులు ఇంటికి నడుచుకుంటూ రావు. జాగ్రత్తగా చేసుకోవాలి, కష్టపడి పని చేయాలి, పని వెతుక్కోవాలి, ఓపికగా రైతుల చుట్టూ వెళ్ళి వాళ్ళకు స్ప్రే చేసి వాళ్ళు చెప్పిన విధంగా మంచిగా మందు కలిసే విధంగా స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవాలి. అలా కాకుండా మనం ఎవరినో మనుషులకు ఇచ్చేసి మీరే వెళ్ళి నడుపుకొని డబ్బులు తీసుకురండి అని అంటే అది సరిగా నడపవచ్చు, నడపకపోవచ్చు, పని మళ్ళీ దొరకకపోవచ్చు. రైతులు సరైన రీతిలో మందు స్ప్రే చేయకపోతే మళ్ళీ వాళ్ళను మనల్ని పనికి పిలవకపోవచ్చు. అలాంటి పరిస్థితులు వస్తే మనం ఇబ్బంది పడే ప్రమాదం కూడా ఉంటుంది, సరైన రీతిలో పని దొరక్కపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే డబ్బులు పెట్టుకున్నారో వాళ్ళే అక్కడ ఉండి జాగ్రత్తగా పని చేసుకున్నట్లయితేనే మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయం మహేందర్ గారు చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా డ్రోన్ స్ప్రేయర్ కానీ ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ కొత్తగా కొనుగోలు చేయాలి అని అనుకుంటే ఇప్పటికే చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని కలవండి, వాళ్ళతో పాటు 1-2-3 రోజులు పని చేయండి. వాళ్ళు ఏం కష్టపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎట్లా పని తెచ్చుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి. ఆ తెలుసుకున్న తర్వాత ఆ కష్టాన్ని చూసిన తర్వాత అప్పుడు మనం చేస్తే ఏ విధంగా ఉంటుందన్న విషయంలో నిర్ణయం తీసుకోండి. కేవలం ఒక వీడియో చూస్తే ఒక సమాచారం అనుభవం తెలుస్తుంది కానీ ప్రత్యక్షంగా ఫీల్ కావడానికి అవకాశం లేదు. కాబట్టి వెళ్ళి వాళ్ళని కలవండి. ఇలాంటి వాళ్ళు సమీపంగా ఉంటే వచ్చి వీళ్ళని కలవండి. లేదా మీ ప్రాంతంలో ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవండి. కలిసి వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకోండి. వాళ్ళతో పాటు తిరగండి, వాళ్ళ డ్రోన్ను మోయండి, వాళ్ళ బ్యాటరీలు మోయండి, వాళ్ళకి సర్వీస్ చేయండి. అప్పుడు మీకు ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా తెలుసుకున్నాక 4 రోజులు వాళ్ళతో పాటు తిరిగితే పూర్తి స్థాయిలో వాళ్ళ అనుభవం కొంత మనకు వస్తుంది. తెచ్చుకున్న తర్వాత కూడా జాగ్రత్తగానే పని చేయాలి. వాళ్ళు చేసిన విధంగానే మనము చేస్తామంటే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 10-15 వేల 19,000 ఎకరాలు స్ప్రే చేసిన అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళు స్పీడ్గా పని చేయగలుగుతారు. మనము రాగానే అంతే స్పీడ్గా పని చేయగలుగుతామంటే చేయలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెల్లగా నేర్చుకుంటూ ఉంటేనే మనకు అనుభవం పెరిగి మరింత పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.